Children, in the previous class, we discussed about which topics? Yes, fifth unit, fractions and decimals. Okay, fractions and decimals. What is the fraction and types of fractions? We do the discuss. Okay, children, fraction is equal numerator by denominator. Okay, inka em nenchukunnam? Three types of fractions. First one is proper fraction, second one is improper fraction, and third one is mixed fraction. Okay, tell me what is the proper fraction? Simple ga numerator less than denominator. Numerator less than denominator. For example, 1 by 4. Okay, 1 less than 4. So this is proper fraction. And improper fraction. Improper fraction means numerator greater than or equal denominator. Okay, అంటే numerator అనేది బిగ్ నెంబర్ అయి ఉండాలి లేదా ఈక్వల్ గా ఉండాలి ఏంటి డినోమినేటర్ కి. సో 3 by 2, 3 is greater than 2. So this is improper fraction. And 1 by 1, numerator and denominators are equal, so this is also improper fraction. And mixed fraction. Mixed fraction means whole number and proper fraction. Whole number and proper fraction. So 2 and 1 by 3. 2 is also whole number. 1 by 3. 1 by 3 proper fraction or improper fraction? Proper fraction, because 1 less than 3. Numerator అనేది చిన్నది ఉంది, denominator అనేది పెద్ద నెంబర్. So this is mixed fraction. Okay, children. Next, now in this video we discuss about remaining topics. Okay, the first one is equivalent fractions, and second one like and unlike fractions, and third one fraction in lowest form, and fourth one comparison of fractions. Okay, children, first we discuss about equivalent fractions. Equivalent fractions, equal ante మీకు ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్ అంటే సమానం. ఓకే, ఇట్ సైడ్ ఉన్నవి ఈక్వల్ అని అర్థం. ఓకే, ఇందులో 5 ఫింగర్స్ ఉన్నాయి, దీనికి 5 ఫింగర్స్ ఉన్నాయి. అయితే ఇవి ఈక్వలా కాదా? ఈక్వలే. ఈక్వల్ అంటే ఇట్ సైడ్ సేమ్ ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్ని ఈక్వల్ గా మనం సూచిస్తాం. ఓకే, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఈక్వల్ గా ఉన్న ఫ్రాక్షన్స్ అని అర్థం. ఓకే, equivalent fractions. See children, I draw some boxes. నేను ఈ బాక్సెస్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ అందులో ఎన్ని పార్ట్స్ షేడ్ చేశాను నేను? ఇందులో షేడెడ్ పార్ట్స్ ఎన్ని? ఓన్లీ 1 పార్ట్. షేడెడ్ అంటే నేను ఇలా షేడ్ చేశాను, ఒక పార్ట్ నేను షేడ్ చేశాను. సో నేను ఇప్పుడు షేడ్ చేసిన పార్ట్ కి నాకు ఫ్రాక్షన్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, నేను అడిగే క్వశ్చన్ బట్టే మీరు ఫ్రాక్షన్ చెప్పాలి. ఓకే, ఈ బాక్స్ లో నేను షేర్ చేసిన ఫ్రాక్షన్ నాకు కావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే టోటల్ గా ఈ బాక్స్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం? 1 2 3. సో కింద డినామినేటర్ లో 3 వేసేయాలి డైరెక్ట్ గా. ఇప్పుడు నేను ఏమడిగాను? షేడెడ్ పార్ట్ అంటే నేను ఎన్ని పార్ట్స్ కి షేడ్ చేశాను అని అడిగాను. ఎన్ని పార్ట్స్ చేశాను? ఓన్లీ 1 పార్ట్. సో న్యూమరేటర్ లో 1 వేసింది. సో ద ఫ్రాక్షన్ ఇస్ 1 by 3. ఒకవేళ నేను షేడెడ్ చేయకుండా అన్షేడెడ్ పార్ట్స్ కి నాకు ఫ్రాక్షన్ కావాలి అంటే, షేడ్ చేయకుండా ఉన్న పార్ట్స్ కి ఫ్రాక్షన్ కావాలంటే ఏం చేస్తారు? డినామినేటర్ లో ఫస్ట్ ఎన్ని పార్ట్స్ అని వేసేస్తారు? 3. ఓకే, నెక్స్ట్ షేడ్ చేయని అని అడిగాను నేను. సో షేడ్ చేయని 1 2. సో షేడ్ చేయని వాటి ఫ్రాక్షన్ ఏంటి? 2 by 3. షేడ్ చేస్తే 1 by 3, షేడ్ చేయకపోతే 2 by 3. ఓకే, మీరు ఇలా అడిగే క్వశ్చన్ బట్టి మీరు ఫ్రాక్షన్ చెప్పాలి. ఓకే, సో దీని ఫ్రాక్షన్ ఏంటి ఇప్పుడు? 1 by 3. ఇప్పుడు సేమ్ ఇలాంటిదే ఉంది. ఒక బాక్స్ ఉంది, అందులో 3 పార్ట్స్ ఉన్నాయి, అందులో ఒకదానికి షేడ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళా దీన్ని ఇలా డివైడ్ చేశాను. ఓకే, నేను మళ్ళా దాన్ని ఇలా డివైడ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీనికి టోటల్ గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నాకు మళ్ళీ ఇప్పుడు కూడా షేడెడ్ పార్ట్సే కావాలి. షేడెడ్ పార్ట్కే నాకు ఫ్రాక్షన్ కావాలి.
ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ గా పార్ట్స్ కౌంట్ చేయాలి, అంతే కదా? 1 2 3 4 5 6 అయ్యాయా? సో 6. ఇప్పుడు నేను ఏం అడిగాను? షేడెడ్ పార్ట్ కి ఫ్రాక్షన్ అడిగాను. షేడెడ్ పార్ట్స్ ఏమైనా కౌంట్ చేద్దాం. 1 2 1 అనొద్దు, ఇక్కడ మరో లైన్ గీసాను నేను. సో 1 2 2 పార్ట్స్ షేడ్ అయ్యి ఉన్నాయి. సో 2/6. ఓకే, దీని ఫ్రాక్షన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళా నేను ఏం చేశాను? 2 లైన్స్ గీసాను. సో మళ్ళా డివైడ్ అయ్యాయి. నాకు మళ్ళా దీని షేడెడ్ పార్ట్ యొక్క ఫ్రాక్షన్ కావాలి. షేడెడ్ పార్ట్ ఫ్రాక్షన్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ పార్ట్స్ కౌంట్ చేయాలి, అంతే కదా? 1 2 3 4 5 6 7 8 9 టోటల్ పార్ట్స్ ఎన్ని? 9 పార్ట్స్. నాకు ఇప్పుడు ఏం కావాలి? షేడెడ్ పార్ట్స్ 1 2 3. ఓకే, సో 3. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పాలి. నేను ఇప్పుడు ఒక దాన్ని ఒక బాక్స్ని తీసుకొని దాన్నే డివైడ్ చేశానే కానీ దీనికి ఇంకేమైనా యాడ్ చేశానా? నేను ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాను, దాన్నే డివైడ్ చేసి ఫ్రాక్షన్స్ ఏమో నేను చేంజ్ చేశాను, కానీ నేను దీనికి ఏమైనా యాడ్ చేశానా? చేయలేదు. సో ఇప్పుడు ఇది అనేది వీటికి ఈక్వల్ అవుతుందా? అవదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక పెద్ద అంటే మట్టి బాల్ ఉందనుకోండి, మట్టితో చేసిన బాల్. నేను ఇంత మట్టి బాల్ తీసుకున్నాను, మట్టితో చేసింది. ఒక లేకపోతే గోధుమ పిండి అనుకోండి, గోధుమ పిండి మీకు తెలుసు కదా, దాన్ని ఒక ముద్ద తీసుకొని నేనేం చేశాను? ఆ ముద్దని 10 చిన్న చిన్న ముద్దలుగా చేశాను ఇలా. ఓకే, 5 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 చిన్న చిన్న ముద్దలు చేశాను. అయితే ఇప్పుడు దీనికి ఇది ఈక్వల్ అవుతుందా? దీన్నే నేను ఇలా చేశానే కానీ మళ్ళీ దీనికి ఏమైనా యాడ్ చేశానా? ఇంకేమైనా తీసేసానా? తీయలేదు. దీన్నే నేను ఇలా చేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళా మనం మొత్తం చేసిస్తే మళ్ళీ ఎంత వస్తుందా? వస్తుంది కదా. సో దీనికి ఇది ఈక్వల్ అయినట్టే. ఇప్పుడు దీనిని మళ్ళీ నేను ఇలా డివైడ్ చేసేదే కానీ దీనికి యాడ్ చేయలేదు, దీని నుంచి ఏమీ తీయలేదు. సో దీనికి ఇది ఇప్పుడు ఈక్వల్ అవుతుందా? అవదా? డెఫినెట్గా అవుతుంది, ఎందుకంటే నేను దీంట్లోనే డివైడ్ చేశాను. ఓకేనా? మీకు ఇంకా డౌట్ వస్తే ఇప్పుడు ఫ్రాక్షన్స్కి వెళ్దాం. దీని ఫ్రాక్షన్ ఎంత? 1/3. ఇప్పుడు దీని ఫ్రాక్షన్ ఎంత? 2/6. ఇప్పుడు దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేస్తాను. 2 1 జా 2 3 జా. ఓకేనా? 2 1 జా 2 3 జా. మీకు చెప్పాను ఫ్రాక్షన్ని ఒకే టేబుల్తో కట్ చేయాలి ఒకసారి, రెండోసారి వేరే టేబుల్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళా 3 1 జా 3 3 జా. చిల్డ్రన్, ఇక్కడ 1/3 వచ్చింది, ఇక్కడ 1/3 వచ్చింది, ఇక్కడ 1/3 వచ్చింది. సేమ్ వాల్యూ. ఈ మూడింటి వాల్యూ ఏంటి? ఒకటే, కానీ ఫ్రాక్షన్స్ మారాయి కానీ దాని వాల్యూ మాత్రం చేంజ్ అవ్వలేదు. ఫ్రాక్షన్స్ వేరుగా ఉన్నా వాల్యూ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, చిల్డ్రన్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ హ్యావ్ the same value even though they may look different. సింపుల్. నేను ఇప్పుడు ఏం చెప్పాను అదే. అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంట సేమ్ వాల్యూని కలిగి ఉంటాయి కానీ వాటి ఫ్రాక్షన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, 1/3 2/6 3/9 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కానీ దాని వాల్యూ మాత్రం 1/3 1/3 1/3 వాల్యూ మాత్రం ఈక్వల్గా వచ్చింది కానీ దాని ఫ్రాక్షన్స్ మాత్రం డిఫరెన్స్గా ఉన్నాయి. సో వీటినే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? 1/3 ఈక్వల్ 2/6 ఈక్వల్ నెక్స్ట్ 3/9. ఓకే, ఇవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయా? అవుతాయా అబ్బా? అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను మరొకటి ఇస్తాను, దాన్ని ఎలా మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్కి ఇంకా కన్వర్ట్ చేయాలో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకో 4, ఇప్పుడు 4తో మల్టిప్లై చేయాలి. 4 1 జా 4 అండ్ 4 3 జా 12. సింపుల్. నెక్స్ట్ 4 టేబుల్ అయింది కదా, నెక్స్ట్ 5th టేబుల్ 5 1 జా
5 5 3s are 15. సింపుల్ అంతే. ఒక టేబుల్ తో పైన ఉన్న నెంబర్ ని కింద ఉన్న నెంబర్ ని మల్టిప్లై చేస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా చెప్పండి 2/3 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ చెప్పండి. 2 ఆల్రెడీ 2 1 2 అయిపోయింది. ఓకే 2 2s ఇప్పుడు 2 ఎప్పుడు కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ మనకు కావాలంటే ఫస్ట్ 2 టేబుల్ తో స్టార్ట్ అవ్వాలి. ఓకే 1 టేబుల్ అయిపోయింది. 1 2s 2 1 3s 3. ఇప్పుడు 2 టేబుల్ తో స్టార్ట్ అవ్వాలి. 2 2s 4 2 3s 6. నెక్స్ట్ 3 టేబుల్ 3 2s 6 3 3s 9. అలా మీరు టేబుల్స్ తో మల్టిప్లై చేసుకొని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వేయాలి. ఓకే చిల్డ్రన్, ఒకవేళ మీకు ఒక నెంబర్ ఇచ్చి ఒక ఫ్రాక్షన్ ఇస్తే దానికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి అని ఇచ్చాడు అనుకోండి, సింపుల్ గా మీరు ఫస్ట్ 2 టేబుల్ తో మల్టిప్లై చేసి ఒక ఫ్రాక్షన్ వేస్తారు. 2 టేబుల్ తో రెండింటిని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ ని డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేస్తేనే మీకు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది. 2 టేబుల్ తర్వాత 3 4 5 అలా ఆ టేబుల్స్ వేసుకుంటూ మీకు ఎన్ని కావాలంటే ఫ్రాక్షన్స్ రాసుకోవాలి. ఫ్రాక్షన్స్ డిఫరెంట్ గా ఉన్నా మీకు వాల్యూ మాత్రం ఇదే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ like and unlike fractions. Okay, fractions with the same denominators are called like fractions. Fractions with the same denominators, fractions కంట సేమ్ డినోమినేటర్స్ అంట. ఇప్పుడు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు, అందులో సేమ్ డినోమినేటర్స్ వస్తే వాటిని అంట లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. See children, 5/12 7/12 8/12 17/12 అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో అన్ని కూడా అన్ని డినోమినేటర్స్ కూడా సేమ్ గా ఉన్నాయా లేవా? సేమ్ గా ఉన్నాయి. 12 12 12 12 అన్ని డినోమినేటర్స్ కూడా 12 సే. సో దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఇవి చాలా సింపుల్, చూడగానే చెప్పవచ్చు. ఇప్పుడు అన్ని డినోమినేటర్స్ ఈక్వల్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఆపోజిట్, అన్ని డినోమినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి అన్లైక్ ఫ్రాక్షన్స్. Fractions with different denominators are called unlike fractions. Okay, denominators different గా ఉంటే అవి unlike fractions, same గా ఉంటే like fractions. Simple. Okay, section 2/15 7/17 18/19 15/117. ఓకే, సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే సేమ్. ఓకే, ఒకవేళ డిఫరెంట్ గా ఉంటే సేమ్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, డిఫరెంట్ గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ది ఫ్రాక్షన్ ఇన్ లోయెస్ట్ ఫార్మ్. ఓకే, see children, fractions with lowest form. Okay, next topic, fractions in lowest form. Fraction in lowest form అంటే fractions లో lowest form అంటే ఏది అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో లోయెస్ట్ ఫామ్ ని మనం ఫైండ్ చేయాలి. ఓకే, లోయెస్ట్ ఫామ్ ని ఎలా ఫైండ్ చేయాలంటే ఇప్పుడు the numerator and denominator have no common factor other than 1. ఓకే, other than 1 అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? దాన్ని మల్టిప్లై చేసేది. ఓకే, ఫ్యాక్టర్ అంటే దాన్ని మల్టిప్లై చేసేది. ఆ ఫ్యాక్టర్ అంట 1 అవ్వాలంట, మరి ఇంకేది అవ్వకూడదు. అంటే ఒక ఫ్రాక్షన్ కి దాని ఫ్యాక్టర్ 1 అవ్వాలి. సేమ్ కామన్ ఫ్యాక్టర్ అంటే న్యూమరేటర్ కి డినోమినేటర్ కి కామన్ ఫ్యాక్టర్ అయ్యే ఉండాలి 1, మరి ఇంకే ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అలా ఏది ఉంటుందో అది మాత్రమే లోయెస్ట్ ఫామ్. ఓకే, అది మాత్రమే లోయెస్ట్ ఫామ్. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాను, ఇవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. చిల్డ్రన్ 1/2 2/4 అంటే 2 1 2 2 1 2 2 2 4. నెక్స్ట్ 3 1 3 3 2 6. ఓకే, మన లోయెస్ట్ ఫామ్ ని కనుక్కోవడం చాలా ఈజీ. దాని కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయ్యే ఉండాలి, ఇంకేమి అవ్వకుండా ఉండాలి, ఇంకేది అవ్వకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4/8 కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 అవుతుంది, 2 అవుతుంది, 4 అవుతుంది. ఓకే, ఇన్ని అవుతాయి. సో ఇది అవ్వదు, ఇది లోయెస్ట్ ఫామ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం 1 తో కట్ చేయొచ్చు, 2 తో కట్ చేయొచ్చు. 2 2 2 4
దీనికి కూడా 3 1 జా 1 తో 1 ఫ్యాక్టర్ అవుతుంది 3 ఫ్యాక్టర్ అవుతుంది 1 3 జా 1 6 జా 3 1 జా 3 2 జా దీనికి కూడా ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తాయి నెక్స్ట్ 2 1 జా 2 2 జా 1 2 జా నెక్స్ట్ 1 4 దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి సో మనకి ఏముంటారు మెయిన్ ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఓన్లీ 1 అనేది దానికి ఫ్యాక్టర్ అయి ఉండాలి సో 1 1 జా 1 2 జా మరి ఇంకే విధంగా ఇది కట్ అవుతుందా అవ్వదు సో ఇదే లోయెస్ట్ ఫార్మ్ లోయెస్ట్ ఫ్రాక్షన్ ఓకే ఇప్పుడు మనకు బాగా మీ మెయిన్ గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈజీగా లోయెస్ట్ ఫార్మ్ కనుక్కోవాలంటే ఆ ఫ్రాక్షన్ అనేది సింప్లిఫై చేసి చేసి చివరికి మరి ఏ నెంబర్ తో కూడా అది కట్ అవ్వదు అంటేనే అది లోయెస్ట్ ఫార్మ్ అవుతుంది ఇప్పుడు 1/2 అనేది మరి అసలు మనం సాల్వ్ చేయడానికి రాదు అలానే ఇప్పుడు 1/4 ఉంది దీన్ని మనం ఇంకా సాల్వ్ చేయగలమా చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ 3/9 ఉంది దీన్ని సాల్వ్ చేయగలమా చేయగలం 1 3 1 జా 3 3 జా సో దీని లోయెస్ట్ ఫార్మ్ ఇంకా ఉందా లేదో చెక్ చేద్దాం 1/3 దీన్ని ఇంకా మనం సాల్వ్ చేయగలమా ఈ రెండు ఒకే టేబుల్ లో ఉంటాయా ఉంటాయి 1 1 జా 1 3 జా 1 ఫ్యాక్టర్ ఉంటే అదేమో లోయెస్ట్ ఫార్మే లోయెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది సో లోయెస్ట్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి దాని ఫ్యాక్టర్ 1 అవ్వాలి ఓకే ఇంకా బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ మరి ఇంకే నెంబర్ తో కూడా సాల్వ్ అవ్వకూడదు ఇంకంటే ఇంకా మనం ఎన్నిసార్లు చేసినా అది మరి కట్ అవ్వదు ఇప్పుడు 1/2 ఉంది రెండు ఒక టేబుల్ లో ఉంటాయా మరి ఇంకే 1 టేబుల్ లో తప్ప మరి ఇంకే టేబుల్ లో ఉండకూడదు మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి ఈ న్యూమరేటర్ డినోమినేటర్స్ 1 టేబుల్ లో తప్ప మరి ఇంకే టేబుల్ లో ఉండకపోతే అదే లోయెస్ట్ ఫార్మ్ అంటే చిన్న ఫ్రాక్షన్ అన్నమాట ఓకే నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏది చిన్నది ఏది పెద్దది అని కనుక్కోవడమే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఓకే ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 59 see children comparison of fractions the first point is out of two fractions with the same denominator the one having the smallest numerator is the small fraction అంటే మనకి 2 ఫ్రాక్షన్స్ ఇస్తారు ఆ ఫ్రాక్షన్స్ లో సేమ్ డినోమినేటర్స్ ఉంటే అందులో ఆ రెండింటి ఫ్రాక్షన్ లో లోయెస్ట్ అంటే చిన్న న్యూమరేటర్ ఉండేది అదే చిన్న ఫ్రాక్షన్ అవుతుంది సింపుల్ గా సేమ్ డినోమినేటర్స్ ఉంటే ఓకే మనం అప్పుడు న్యూమరేటర్స్ చూసుకోవాలి ఈ న్యూమరేటర్స్ లో చిన్న న్యూమరేటర్ అంటే స్మాలెస్ట్ న్యూమరేటర్ ఏది 2 సో 2/11 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ సో 2/11 less than 5/11 ఓకే సేమ్ డినోమినేటర్స్ అయితే మనం ఇప్పుడు న్యూమరేటర్స్ ని చూసుకోవాలి న్యూమరేటర్స్ లో ఏది చిన్నదైతే ఏది చిన్న డిజిట్ అయితే అదే చిన్న ఫ్రాక్షన్ సో 2/11 అనేది చిన్న ఫ్రాక్షన్ నెక్స్ట్ 3/7 and 3/11 okay second point out of two fractions with the same numerator the one having the smaller denominator is greater than other అంటే ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉంటే ఒకవేళ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉంటే డినోమినేటర్స్ ఇప్పుడు చూడాలి డినోమినేటర్ 7 11 సో ఇందులో ఏది చిన్నది ఏది పెద్దది 7 అనేది చిన్న డిజిట్ 11 అనేది పెద్ద డిజిట్ సో 3/7 less than 3/11 ఓకే children ఏది చిన్నదైతే ఏది చిన్న డిజిట్ అయితే అది పెద్ద ఫ్రాక్షన్ ఏది పెద్ద డిజిట్ అయితే అదే చిన్న ఫ్రాక్షన్ రివర్స్ ఓకే 3/7 and 3/11 న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉంటే మనం డినోమినేటర్స్ చూడాలి అందులో ఏది చిన్న డిజిట్ అయితే అది పెద్ద ఫ్రాక్షన్ ఏది పెద్ద డిజిట్ అయితే అది చిన్న ఫ్రాక్షన్ ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ టు కంపేర్ అన్లైక్ ఫ్రాక్షన్స్ convert them into equivalent fractions with LCM as denominators then compare the like fractions okay ఒకవేళ మనకి రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చారు సికివర్ రెండు ఫ్రాక్షన్స్ ఇస్తే 2
3/4. ఇప్పుడు ఇవి వీటి న్యూమరేటర్స్ వేరుగా ఉన్నాయి, డినోమినేటర్స్ కూడా వేరుగా ఉన్నాయి. సో వీటిని ఎలా చేయాలంటే ఫస్ట్ డినోమినేటర్స్ కి ఎల్సిఎం చేయాలి ఫస్ట్. ఓకే, డినోమినేటర్స్ కి ఎల్సిఎం చేస్తే మీరు ఆల్రెడీ ఎల్సిఎం ఎల్సిఎఫ్ అనేది నేర్చుకున్నారు. ఓకే, 5 1 5 4 and 4 1 and 1 1. Okay, 5 4 20. LCM is 20. ఓకే, LCM ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే చిల్డ్రన్ ఇప్పుడు 5 అంటే 5 టేబుల్ 20 ఉంటుంది. ఎంత ఉంటుంది? 5 4 20. సో 4 into 2 8. సో ఇప్పుడు దీనికి ఇది ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ మళ్ళా 20. సో 4 5 20, 5 3 15. సో దీనికి ఇది ఈక్వల్. ఓకే, 2/5 అంటే 8/20, 3/4 అంటే 5/15/20. ఇప్పుడు ఇంకా ఈజీ చేసేయవచ్చు. డినామినేటర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు న్యూమరేటర్స్ లో చూసుకోవాలి 8 to 15. 8 చిన్నదా 15 చిన్నదా? 8 అనేది స్మాలెస్ట్ నెంబర్, సో లెస్ దెన్. ఓకే, 8/20 లెస్ దెన్ 15/20 అంటే 2/5 లెస్ దెన్ 3/4. ఓకే, ఇలా కంపేర్ చేయాలి. మీరు ఈ రెండు ఈజీగా చేయగలరు, కానీ థర్డ్ వన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం వేసుకొని ఫస్ట్ ఫ్రాక్షన్ ని ఎల్సిఎం ద్వారా చేయాలి. 5 4 20. సో 4 into 4 2 8. సో 2/5 equal 8/20. 4 5 20. సో 5 3 15. సో 3/4 equal 15/20. ఈ రెండిట్లో డిఫరెన్స్ చూస్తారు. నెక్స్ట్ ఆ మెయిన్ వాటిలో డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఇలానే చేయాలి, సింపుల్. ఓకే చిల్డ్రన్, 4 topics are completed. Next we will meet next class. We discuss about remaining topics. ఓకే, మీరు డెఫినెట్ గా ఇవి మస్ట్ షుడ్ గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా వస్తాయి. ప్రాక్టీస్ లేదే ఏ ప్రాబ్లమ్ రాదు. ఓకే, అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకోలేని వారు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. నేను చెప్పినా కాక ఇంకా చేయాలి, కాబట్టి మెయిన్ గా టెక్స్ట్ బుక్ మీకు అవసరం. కాబట్టి మీరు డెఫినెట్ గా టెక్స్ట్ బుక్ తీసుకోవాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.